వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. ట్రైనీ డాక్టర్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు, అంతేకాకుండా నిర్మాత దర్శకులు అయినటువంటి చిట్టిబాబు గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్, ఇది అమ్మాయిల విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే దేశంలో ఇలాంటి ఆగడాలు అసలు ఆగనే ఆగట్లేదు సార్. రోజుకొకటే వస్తూనే ఉన్నాయి. లాస్ట్ టైం ఢిల్లీ కేసు నిర్భయ, తర్వాత దిశ హైదరాబాద్లో, ఇప్పుడు కోల్కతా అభయ, ఇప్పుడు మనం ట్రైనీ డాక్టర్గా పేరు పిలుచుకునేది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటారు? ఇప్పుడు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ కొత్త కాదమ్మా. అంటే కొత్త కాదంటే ఈ అమ్మాయిలను రీప్ చేయడం అనేది మానసికంగా మన సొసైటీలో మోరల్ సైన్స్ అనేది చచ్చిపోయిందమ్మా. తల్లి ఒడిలో బడిలో నేర్పవలసిన పిల్లలకు నేర్పవలసిన కొన్ని మంచి లక్షణాలు, కొంచెం మంచి నీతులు, బుద్ధులు చెప్పాల్సిన స్థితి పోయింది. ఇవాళ తల్లి ఒడి పిల్లాడు పుట్టగానే ఒళ్ళో పుట్టగానే వీడిని డబ్బు సంపాదించే యంత్రంగా చూస్తుంది తప్పితే ఒక సమాజంలో గొప్ప వ్యక్తిగా చూడాలి తల్లి చూడలేదు. బడిలో గుమస్తలు తయారు చేసే వేదికలుగా తయారైంది తప్పితే అక్కడ పిల్లల్ని ఒక కల్చర్డ్గా పిల్లల్ని ఒక బాగా సంస్కృతి సంపదలతో పిల్లల్ని పెంచే లక్షణాలు పోయింది. ఇదివరకు ఉండేవి మొదలు, ఇప్పుడు లేదు. అందువల్ల ఏంటంటే సమాజం మొత్తం డబ్బు 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 కోసం ఎంత దూరమైన వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ వ్యామోహం పడినాక ఏమవుతుందంటే గతంలో ఏదో వయసులో పిల్లని, కన్నె పిల్లని, మంచి అందగత్తెని అందమైన పిల్లని ఏదో చేసేవారు, ఒక ఆకర్షణలో పడి చేసేవారు. ఇవాళ 40 ఏళ్ళ ముసలి 12 ఏళ్ళ పిల్ల, 3 ఏళ్ళ పిల్ల, 6 నెలల పిల్ల, అసలు అంటే దానికి ఒక విచక్షణ, ఒక ఇది లేకుండా పోయింది. సెక్స్ అంటే ఎవరినైనా సరే, అంటే మనిషికి జంతువుకి తేడా ఏంటంటే జంతువుకి 5 సెన్సులు, ఆరో సెన్స్ ఉండదు. మనిషికే భగవంతుడు 6th సెన్స్ ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు. అందుకని జంతువు కుక్క తనకు జన్మనిచ్చిన తల్లినే సంభోగిస్తుంది. కుక్క తనకు జన్మనిచ్చిన తల్లినే సంభోగిస్తుంది. దానికి సెన్స్ లేదు. అయ్యో నాకు జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లి తనతో నేను చేయటం ఏంటి, కలవడం ఏంటి అనుకోద్దు, దానికి లేదు కనుక. మనిషికి అది ఉంది. అది ఎప్పుడైతే నశిస్తుందో వీళ్ళు 2 కాళ్ళ జంతువులతో సమానం. ఇవాళ 2 కాళ్ళ మనుషుల కన్నా సమాజంలో 2 కాళ్ళ జంతువులు, మృగాళ్ళు ఎక్కువైపోయారు. దానికి మొత్తం మొగాళ్ళదే తప్ప అంటే నేను అందరిది తప్పు అంటాను. మొగాళ్ళదే తప్పు కాదమ్మా. మొగాళ్ళది మేజర్ పర్సెంటేజ్ తప్పవచ్చు. మన సమాజానికి తప్పు, మన పేరెంట్స్ తప్పు, ఆడపిల్లలది సైతం తప్పు. ఏవి దాచుకోవాలో అవి కాకుండా అంటే ఇప్పుడు ఈ విషయానికి నేను ఖండిస్తాను సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఏవి దాచుకోవాలో అవి దాచకుండా ఓపెన్ గా చూపిస్తారు, రేపులు జరుగుతున్నాయి. అంటే మరి 6 నెలల పిల్ల ఏం చూపిస్తుంది, 60 ఏళ్ళ ముసలాం ఏం చూపిస్తుంది, మరి ఆ వయసు లేకుండా కూడా జరుగుతున్నాయి కదా అగత్యాలు. నేనే అన్నాను చూపిస్తాను మృగాలుగా మారారని. కానీ దీంట్లో టోటల్గా ఒక్క ఇష్యూ కాదు కదా, టోటల్ అన్ని జరుగుతున్నాయి కదా. ఇందుట్లో జరిగే విషయాల్లో ఆడపిల్లలు కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకి ఉంది. నేను ఇలాగే ఉంటాను కానీ నన్ను కాపాడాలి అంటే కరెక్ట్ కాదు. గాలిలో దీపం పెట్టేసి అన్నట్టు ఉంటుంది. నీకు కొన్ని సభ్యత సంస్కారాలు కొన్ని ఉండాలి. మోడర్న్ అనే సాకుతోటి, మోడర్న్ అనే మాటతోటి మేము ఏం డ్రెస్ చేసుకోవాలో మీరు అడుగుతారా అనే మాటలు వ్యక్తితో మాట్లాడి చేయటం కాదు. ఒక పొద్దిగ్గా ఉన్న పిల్లని సాధారణంగా మూర్ఖుడు ఏ పిల్లలైనా చేస్తారు. అదే చెప్పి 40 ఏళ్ళ వాళ్ళని చేసేవాడికి ఇవన్నీ కాదు కదా. కొంచెం మామూలుగా ఉండేవాడు కూడా టెంప్ట్ అయ్యేవాడు, టెంప్ట్ అయ్యే పరిస్థితిలో ఉండకూడదు అని అంటారు. అది చేయటం వల్ల వాడు టెంప్ట్ అయినాక వాడు తప్పు చేసేస్తాడు. పిల్లలకి ఫోన్లు ఇవ్వడం వల్ల కూడా ఇలా పిల్లలు అదే తల్లిదండ్రులు బాధ్యత అంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, ఇంటి రూమ్ తలుపేసుకుని ఏం చూస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు నాకు ఎంత కోపడతాను కూడా. మా పిల్లాడు వాడు 12 దాటితే కానీ రాడండి, వాడికి ఎంత ఫ్రెండ్స్, ఇది ఒక ఘనంగా చెప్పుకుంటున్నా. 12 దాటిదాకా వాడు అర్ధరాత్రి దాకా తిరుగుతున్నా అంటే ఎక్కడ తిరుగుతున్నాడు? వాడి వయసుకి 12 దాకా తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు? ఏ గంజాయి వాడు వచ్చేటప్పటికి మీరు పడుకుంటారు, వాడు తాళం తీసుకుని, ఇవాళ ఇళ్ళలో అందరికీ తాళాలు ఉంటాయి,
ఒకే ఇంటికి తాళం వేస్తే అందరూ వాడు సైలెంట్గా వచ్చి పడుకుంటాడు. వాడు గంజాయి తీసుకొచ్చాడా, మందు కొట్టి వచ్చాడా, ఏం చేశాడో మీకు తెలియదు. మా గొప్పగా 12 అయితే కానీ రాడండి వాడు. వాడి ఫ్రెండ్స్ అబ్బో చాలా, వాడు బాగా ఫ్రెండ్స్ అండి. వాడిని వదిలిపెట్టరు ఎవరు. ఇది గొప్పగాను ఘనంగా చెప్పుకునే దౌర్భాగ్యంలో ఉన్నారు మన ఇప్పుడు పిల్లలు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా అని కూడా ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ట్రైనీ డాక్టర్ విషయంలో ఇప్పటికీ దాదాపుగా 2 వారాలు ఆ విషయం అవుతుంది. వద్దాం. అసలు ఏం రెస్పాండ్ లేదు ఆ కదా. విషయం అది రాజకీయం టోటల్గా. ఆ విషయాన్ని పోదాం. ఇప్పుడు ప్రభుత్వం ఏమి చేయట్లేదని ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చేసినప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తామమ్మా. ప్రభుత్వం ఎంత చేసినా కూడా సమాజంలో కూడా బాధ్యత కావాలి. ఇప్పుడు ఇదే కలకత్తా విషయంలో ఆసుపత్రి మేనేజ్మెంట్ ఉంది. ఒక ఆడపిల్ల 36 గంటల పని, 36 గంటల్లో 72 గంటలు 3 డేస్ కంటిన్యూస్ చేసే పని, మధ్యలో 3 గంటల నుంచి కొంచెం తెల్లారిదాకా మళ్ళీ డ్యూటీ మారేదాకా రిలాక్స్ అవ్వడానికి ఆడపిల్లకు నైట్ డ్యూటీ వేయడం కరెక్ట్ కాదు. ఆడపిల్లలు వేస్తే ఆ అమ్మాయి పడుకుంటానికి రూమ్ లేదు అక్కడ. సెమినార్ రూమ్లో పడుకుంది. దాని తలుపు కూడా గడేసలేదు. అంత జరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని అంత కర్కశంగా చేశారని కనపడుతుంది. ఒక రేపే కాదు, ముళ్ళంత గాయాలు, రహస్య ప్రైవేట్ పార్ట్లో కూడా బ్లడ్ గిడ్డు స్పరం దాంట్లో అంత నీచంగా ఘోరంగా చేస్తే ఆ అమ్మాయి ఎవరు పట్టించుకోలేదు. అక్కడ తలుపు కూడా గడియేసలేదు. అంటే ఒకడు కాదు, 2-3 సెక్యూరిటీ అంతా పంపించేసేసి అక్కడ ఎవరిని లేకుండా చేసి తెల్లారుజామున కావాలని ప్రీ ప్లాన్డ్గా ఉంది. అంటే ఇప్పుడు ఆ సంజయ్ రాణి అనే వ్యక్తి ఒక్కడు కాదంటారా? కాదు సంజయ్, ఎందుకంటే ఒక్కడైతే అలా చేయలేడమ్మా, అంత జరగదు. రక్కేసి ఎక్కడ పార్ట్లో అంత బ్లడ్ ఉందంటే ఒకడు ఉంటే జరగదు. ప్లస్ అమ్మాయి అరిస్తే రావాలి కదా, తలుపు తెరిచేది ఎవరు రాలి అంటే ముందుగానే సెక్యూరిటీ ఎక్కడ ఎవరిని లేకుండా చేసేసి ఆ అమ్మాయిని ఉంటుంది. ఎందుకు చేశారంటే వాడు ప్రిన్సిపాల్ ఒక రోగ్. ప్రిన్సిపాల్ మీద ఆల్రెడీ 2022లోనే కేసు వచ్చింది. 2023 ఫిబ్రవరిలో అతను శవాల్ని అమ్మేస్తున్నాడని, పేదలకు శవాలు ఉంటాయి కదా, వాళ్ళ శవాలు వాళ్ళకి ఇవ్వకుండా ఏదో డబ్బులు కట్టాలి శవం వాళ్ళంటే ఇలా చెప్పేసి ఆ శవాల్ని కాలేజీలకు అమ్ముతున్నాడు. ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళకి అమ్ముతున్నాడు. ఇది గంజాయిని హాస్పిటల్లోకి తెప్పిస్తున్నాడు కొంతమందికి. ప్లస్ మనీ లాండరింగ్ చేస్తున్నాడు. ఇతను క్లోజ్ రిలేటివ్ టు మమతా బెనర్జీ. వాడు ఇష్టం వచ్చేది చేస్తే వాడి మీద కేసు పెట్టినా కూడా, కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టించుకుని దాఖలా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆవిడ బయట పెడతాదన్న ఉద్దేశంతోనే చంపుంటారంట. అది బయట పెడతాదని చంపేశారు. ఇప్పుడు అందుకనే ఆవిడ వాడు ఇమీడియట్గా చచ్చిపోయిందని తెలగా రిజైన్ చేస్తే 12 గంటలు కూడా అరదో 4 అవర్స్లో వాడిని ఇంకో కాలేజీకి ప్రిన్సిపాల్గా వేసేసింది మమతా బెనర్జీ. కనీసం 2 రోజులే ఉండాలి కదా. మా కోర్టు అదే అడిగింది. అంత అవసరం ఏమొచ్చింది? 4 గంటల్లోనే అతను ఇంకో పోస్టుకి వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్లస్ ఆ అమ్మాయి తెల్లారుజామున 3ంటికి జరిగితే 10:30 దాకా ఎందుకు ఫలితాలకు ఇన్ఫార్మ్ చేయలేదు? పైగా ఇన్ఫార్మ్ చేసేటప్పుడు సూసైడ్ అని ఎందుకు చెప్పారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ముందు దహనం చేసేసారు. ఇవన్నీ దహనం ఎఫ్ఐఆర్ అయినా చేస్తారు. ఎఫ్ఐఆర్ చేయకముందు దహనం చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఇవన్నీ ఎందుకని కోర్టు అడిగింది. ఇక్కడ ఆవిడ ఎందుకు కాపాడుతుంది? ర్యాలీలో కూడా పాల్గొంటుంది కదా మమతా బెనర్జీ. సిగ్గు సీట్లు ఉండాలి కదా. ఆవిడే హోమ్ మినిస్టర్, ఆవిడే హెల్త్ మినిస్టర్, ఆవిడే చీఫ్ మినిస్టర్. న్యాయం ఎవరు చేయాలి? ప్రజలకి నువ్వే చేయాలి. నువ్వు ప్రజలకి న్యాయం చేయాలి. నువ్వే ధర్నా చేస్తావు. న్యాయం కావాలి. ఇది ఒక పొలిటికల్ డ్రామా చేస్తుంది. ఆవిడ ఒక సీట్లో కూర్చోటానికి, మమతా బెనర్జీ సీట్లో కూర్చోడానికి ఒక్క నిమిషం కూడా అర్హురాలు కాదు. సిగ్గు శరం ఉంటే ఆవిడకి గౌరవంగా రిజైన్ చేస్తే గౌరవం ఉంటుంది, ప్రజలు మర్యాద ఉంటుంది. లేకపోతే బలవంతంగా కోర్టు ద్వారా తప్పించబడితే, కోర్టులో కేసులు తప్పించేస్తే అప్పుడు పరుగు పోతుంది. ఎందుకంటే ఆ మనిషి తప్పు చేసిన వాడిని ఎందుకు వెనకేసుకొస్తున్నావు? 1000 మంది ఎలా వస్తారమ్మా? 1000 మంది కార్యకర్తలు వచ్చి హాస్పిటల్కి దూరి, అక్కడ 144 సెక్షన్ ఉంది ఉండగా 1000 మంది వస్తారు. పోలీసులు ఎవరు కనపడరు. 1000 మంది దూరిపోయి హాస్పిటల్ ధ్వంసం చేసేస్తారు. ఆ జరిగిన చోటు సాక్ష్యాలు గోడలు పాల్గొట్టి ఆ ఆడియో కూడా ఉంది. మొత్తం పాల్గొట్టండి, సాక్ష్యం ఒక్కటి కూడా ఉండకూడదు అని అంటున్నారు. అంటే మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం పగలగొట్టేశారు. ఆ ప్లేసు ఎక్కడ వేలి ముద్దలు కానీ ఎవరు దొరకకుండా ఉండకపోతే. ఇవన్నీ ఎందుకు చేస్తాను ఆవిడ? ఏదో వాడిని కాపాడటానికి.
తప్పితే వాడిని కాపాడాలని ఒక దుర్బుద్ధి, ఒక దుర్మార్గపు ఆలోచనతో ఒక ఆడదిగా ఉండి, ఒక ఆడపిల్లకి ఎంత ఘోరమైన అన్యాయం జరిగితే ఆడపిల్ల తరపున నిలబడకుండా నిందితుల తరపున నిలబడతారు. ఈ ఈ రాహుల్ గాంధీ ఉన్నాడు, ఒక సన్నాసి, ఈ దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడు. వాడు ఇన్ని మాట్లాడతాడు. పెద్దానికి నిన్న కూడా అసహ్యమైన మాట, ఇది బ్యూటీ కంటెస్ట్లో దళితులకి రిజర్వేషన్ కావాలంటాడు. ఏం మాట్లాడి వాడికి మాట్లాడేటప్పుడు ఒక అర్థం పడదు. ఏదో ఇలాంటి సన్నాసి మరి వాళ్ళ ఈ విషయం మీద మాట్లాడి, ఈ విషయం ఒక ఆడపిల్లకి ఎంత ఘోరం చేస్తే ఏమన్నాడు అడిగితే, మాట్లాడకపోగా అడిగితే నాకు డైవర్షన్, నేను వేరే కార్యక్రమంలో ఉన్నాను, దిస్ ఈస్ ఎ డైవర్షన్, ఐ డోంట్ వాంట్ టు గెట్ డైవర్టెడ్ అంటాడు. ఏమనాలండి? ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం చేసి దేశం అంతా అట్టుడికిపోతూ ఉంటే ఇది ఒక డైవర్షన్ అట. కనుక ఆ డైవర్షన్ వేరే కార్యక్రమం ఉన్నాను అంటే ఆయన కూడా మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తారు. అంతేగా వాళ్ళు ఇండి కూటమి, ఓహో వీళ్ళంతా ఇండియా కూటమిలో కాబట్టి ఎక్కడ ప్రభుత్వం మీద వస్తుందని చెప్పేసి సపోర్ట్ చేస్తారు. అంటే మరోవైపు ఏం చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళే దీన్ని రాద్ధాంతం చేసి రాజకీయంగా మలుస్తున్నారు, అందుకే లేనిపోని ఆరోపణలు కూడా సృష్టిస్తున్నారు అని అంటున్నారు. బీజేపీ వాళ్ళు రేపు చేశారా? బీజేపీ వాళ్ళు ప్రిన్సిపల్ అక్కడ కాదు కదా, మీ మమతా బెనర్జీ ప్రిన్సిపల్. అక్కడ హాస్పిటల్ మీ కంట్రోల్లో ఉంది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మీ వాళ్ళు. 1000 మంది వచ్చింది మీ కార్యకర్తలు, 1000 మంది వచ్చి అక్కడ పాల్గొట్టింది మీ ఇవన్నీ బీజేపీ వాళ్ళు చేస్తారు. మీరు చేస్తారు, చేసింది అడిగితే బీజేపీ చేసిందంటే ఎట్లా? మీరు చేసిన దౌర్భాగ్యాన్ని ప్రశ్నిస్తుంది, ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం తప్పు చేస్తుంటే ఆ ప్రభుత్వం చేసిన తప్పును ప్రజలకు తీసుకెళ్తారు. మీరు తీసుకెళ్ళొద్దు, సైలెంట్గా ఉండండి అంటారా కదా? దారుణం, ఘోరం. ఒక ఆడపిల్లకి దాన్ని చెబితే అందరూ గొంతెత్తి మాట్లాడాల్సింది పోయి ఎవరో పార్టీకి అతీతంగా మాట్లాడాలి. ఇంత పచ్చిగా ఒక ఆడపిల్లని, ఇంత పచ్చిగా, ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత నిర్దయగా ఆ పిల్లలు చేస్తే ఆ బాడీ చూస్తూ ఉంటే వింటూ ఉంటే కడుపు తరికిపోతుంది. దూరంలో ఉన్న మనకి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ఆవేశం వస్తాము. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నేను నిజంగా షాక్ అయ్యాను. ఇంత ఉందా అంటే ఆ మమతా బెనర్జీ బంధువుని కాపాడడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందు గురించి ఇది ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే ఆవిడ జరగగానే ఇమీడియట్గా టప్పుడు ఒకటే దొరకటం, మీద వాళ్ళు దొరకలేదు అంటారు. అసలు అమ్మాయి కూడా సంజయ్ రాయ్ ని ఇక్కడ ఆయేషా కేసులో ఆ శివన ఎవరు ఉండే అతన్ని ఎలా అరెస్ట్ చేశారు, ఆ విధంగా ఇప్పుడు అమ్మాయికి నేర్పించడానికి చేస్తున్నారు. అతను ఏమన్నాడంటే లైట్ డిటెక్టర్ అయిన తర్వాత ఆల్రెడీ అక్కడ కేవలం డెడ్ బాడీ ఉంది, ఆ డెడ్ బాడీని చూసి భయపడి నేను వచ్చాను తప్ప నేను చేయలేదని లైట్ డిటెక్టర్ చెప్పాడు. నేను చేయలేదు, అన్నారు. ఇప్పుడేమో నేను చేయట్లేదు నిజం చెప్తా. ఎవరు చేసిన వాళ్ళందరూ కూడా మొత్తం సాక్ష్యాధారాలు ధ్వంసం చేసే ప్లాను వీడు దొరికాడు. ఎందుకు చేస్తారు? ఆ మిగతా వాళ్ళ సాక్ష్యాలు దొరుకుతాయి, అసలు వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు ఎవరు? ఈ పార్టీ మనుషులు, ఈవిడికి కావాల్సిన వాళ్ళు. అందుకనే కాపాడుతున్నారు. ఆవిడ ఈ అమ్మాయి రహస్యాలన్నీ, హాస్పిటల్ రహస్యాలను బయటపెట్టి బద్నాం చేయబోతుంది, మాటల్లో మాట్లాడుతుంది అంటది. రేపు ఎప్పుడు బయట చేస్తావు? దీని నోరు నొక్కించుకునే బాబతులా లేదు, బయటికి నోరు ఇప్పే బాబతుగా ఉంది. సో దీన్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేశారు, వదిలించేశారు. అది బయటపడుతుంది. ఇప్పుడు సాక్ష్యాలు ఉంటే ఆ దొంగలు దొరుకుతారు కదా, ప్రింట్స్ అనేది మొత్తం గోడను కూల్చేసి కంపు చేసి 1000 మంది 144 సెక్షన్ ఉండగా వస్తే పోలీసులు లేరు. 1000 మంది వస్తే పోలీసులు కనపడ, అంటే ముందే అన్ని ప్లాన్డ్గా కనపడతాయి. ఆ పోలీసుల్ని లేకుండా చేసి, ఎవరు లేకుండా చేసి సాక్ష్యాలు పాల్గొట్టేయాలి. ఇది దౌర్భాగ్యం. మమతా బెనర్జీ అన్ఫిట్ టు బి ఏ సీఎం ఈవెన్ ఫర్ 1 minute. సిగ్గు శరం మానవాభిమానం ఉంటే ఆవిడ రిజైన్ చేసి గౌరవాన్ని కాపాడుకోవాలి. రైట్ సార్. సో ఇదండి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనని మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వంది మేజర్ తప్పులాగా కనిపిస్తుంది. సో మమతా బెనర్జీ మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత అయితే కనిపిస్తుంది అక్కడ కలకత్తా ప్రజల్లోనూ, అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆమె మీద అయితే చాలా వ్యతిరేకత ఉంది. ఈ దారుణానికి ముఖ్య కారణకులు ఎవరైనా వాళ్ళని రక్షించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాపాడుతుందని కూడా మనకు అర్థమవుతుంది. సో ఇన్ని రోజులైనా కూడా వాళ్ళని పట్టుకోవడం పక్కన పెట్టి ఈ కేసుని తప్పుదో పట్టించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి చూద్దాం ప్రభుత్వం మీద కోర్టులు కానీ లేదంటే ఇంకా ఎవరైనా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో ఏంటో కూడా మనం చూడాలి. పైగా ఇప్పుడు ఈ కేసు వల్ల కనీసం రాష్ట్రంలో అయినా కొద్ది మొత్తంలో అయినా కూడా ఇలాంటి ఆగడాలు, అన్యాయాలు, అఘత్యాలు జరగకుండా ఉంటాయని కూడా మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.